గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జియోరాసి ట్రైనింగ్ ఛానల్ పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 2వ తరగతికి సంబంధించిన రెడీనెస్ ప్రోగ్రాము 9వ రోజు విద్యార్థులు నిర్వహించాల్సిన కృత్యాలను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముందుగా తెలుగు. పిల్లలు, ముందుగా మనం ఇక్కడ ఉన్నటువంటి పదాలను చదువుదాం. ఈ చిత్రాన్ని చూసి పదాలను చదవమన్నారు. గద, ఈగ, వల, గంట. తర్వాత మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పదాలను మనం చూద్దాము. నేను చదువుతాను, వెనకాల నాతో చెప్పండి. తర్వాత మీరు సొంతంగా చదువుతారు. కానీ అల, కల, వల, తరం, ఇలా, ఉమ, ఊడ, ఎర, ఏతం, ఒక, ఓడ, అంబ, లత, తల, లవంగం, జడ, జత, ఈక, ఈల, ఈత, గద, గడ, గంప, వడ, ఘటం, రమ, ఊక, పంజరం, దయ, ఝషం. వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ నాలుగిట్లో ఏదైతే భిన్నంగా ఉందో, తేడాగా ఉందో దానికి టిక్ పెట్టమన్నారు. ఇంకోటి చూడండి, ఇవన్నీ జంతువులు, ఇది మాత్రం చేప. ఇది నీటిలో ఉంటుంది, ఇవన్నీ నేల మీద బతుకుతాయి కాబట్టి దీన్ని టిక్ పెట్టాం మనం. పిల్లలు, ఇప్పుడు సాధనా పత్రం పూర్తి చేద్దాము. ఇక్కడ ఇవ్వబడినటువంటి చిత్రాలతో మీరు వీటిని ఈ రకంగా రాసుకోండి. పిల్లలు, ఇక్కడ వచ్చినటువంటి ఈ అక్షరాలతోటి మనం ఇక్కడ కొన్ని పదాలు తయారు చేసాం. ఆ పదాలు మీరు రాసిన తర్వాత వాటితో చెక్ చేసుకోండి. మీరు ఇంకా సొంతంగా రాయగలిగితే రాయండి. దీంతో మనకి తెలుగు పూర్తయింది. పిల్లలు, మనకి ఈరోజు ఇంగ్లీష్లో భాగంగా రైమ్స్ చూద్దాము. 2 లిటిల్ హ్యాండ్స్. ముందు నేను చెప్తాను, తర్వాత మీరు నా వెనకాల చెప్పండి. తర్వాత మీరు సొంతంగా ప్రయత్నించేద్దరు. కానీ 2 లిటిల్ హ్యాండ్స్ టు క్లాప్ క్లాప్ క్లాప్. 2 little legs to tap tap tap. 2 little eyes are open wide. 1 little head goes side to side. వెరీ గుడ్, బాగా పాడారు. పిల్లలు, ఇక్కడున్న చిత్రాలను పరిశీలించి అక్కడున్న యాక్షన్ ఏంటో చెప్పండి. వీటిని యాక్షన్ వర్డ్స్ అంటారనమాట. ఎస్, క్లాప్, ట్యాప్, బ్రష్, వాష్, క్లీన్, కూంబ్, ఈట్. ఇప్పుడు మీరు ప్రయత్నం చేయండి. పిల్లలు, ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలతోటి ఇక్కడ ఉన్నటువంటి యాక్షన్స్ మీరు జాగ్రత్తగా మ్యాచింగ్ చేయండి. పిల్లలు, ఇక్కడ చూడండి, ఇక్కడున్న వస్తువుల్ని వేటి ఉపయోగించి మనము వాటిని ఆపరేట్ చేస్తామనేది ఇచ్చారు. ఇది హ్యాండ్ తోటి డప్పు కొడతాము, ఐ తోటి టీవీ చూస్తాము, నోస్ తోటి రోజ్ ఫ్లవర్ స్మెల్ చూస్తాము, ఇక్కడ ఉన్నటువంటి మౌత్ తోటి ఐస్ క్రీమ్ తింటాము, ఇదిగోండి ఈ చెవితోటి ఈ సంగీతాన్ని వింటాము. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. దీంతో మీకు ఇంగ్లీష్ కూడా పూర్తయింది. పిల్లలు, ఇక్కడ మనం ఇదిగోండి ట్రైన్ చూడండి. ఇది ఏంటి? ఇంజన్. ఇవన్నీ కూడా పెట్టెలు అనమాట. భోగీలు అంటారు కదా, పెట్టెలు అనమాట. సో భోగి అంటే పెట్టే, గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ ది ఫస్ట్ భోగి నెంబర్? ఫస్ట్ భోగి నెంబర్ ఎంత? 1. వాట్ ఈజ్ ది లాస్ట్ భోగి నెంబర్? లాస్ట్ భోగి నెంబర్ ఎంత? ఇది భోగి కాదు, ఇంజన్ అనమాట. ఇంజిన్ భోగి అనకూడదు. విచ్ నెంబర్ ఈజ్ బిట్వీన్ 3 and 5? 3కి 5కి మధ్యలో ఏముంది? 4 ఉంది. ఈజ్ దర్ ఎనీ నెంబర్ ఆన్ ది ఇంజిన్? ఇంజిన్ పైన నెంబర్ ఉందా? నో, నెంబర్ ఏమీ లేదు. చూడండి, హౌ మెనీ బోగీస్ ఆర్ అటాచ్డ్ టు ఇంజన్? ఇంజిన్కి ఎన్ని బోగీస్ తగిలించారు? ఎన్ని తగిలించారు? 8 తగిలించారు. అప్పుడు అదే రాసాం మనం ఇక్కడ. పిల్లలు, దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చిత్రాన్ని జాగ్రత్తగా గమనించండి మీరు. ఇక్కడ 25 ఉంది, 26 ఉంది, 27 ఉంది. ఈ 25 ముందు ఈ బాబు ఫుట్ ప్రింట్ ఉందన్నమాట. స్టెప్ వేసాడు, అతని యొక్క పాదముద్ర ఉంది.
అలాగే 27 తర్వాత కూడా ఈ బాబు యొక్క ఫుట్ స్టెప్ ఉంది. ఇక్కడ మిస్ అయిన నెంబర్లు ఏంటి అని అడుగుతున్నాడు. ఇక్కడ నెంబర్ మిస్ అయిన నెంబర్ 24, ఇక్కడ 28. మిగతా అన్నీ కూడా మనం అలాగే చేసాం. మీరు జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా నోట్ చేసుకోండి. పిల్లలు ఇప్పుడు వర్క్షీట్ని కూడా చూద్దాము. వర్క్షీట్లో చూడండి, 3కి బిఫోర్ అడిగారు, 9కి బిఫోర్ అడిగారు, 5కి బిఫోర్ అడిగారు. అలాగే మనం బిఫోర్ నెంబర్లు రాసాము. ఇక్కడ ఆఫ్టర్ నెంబర్లు అడిగారు, 3 ఆఫ్టర్ ఏంటని, 8 ఆఫ్టర్ ఏంటని, 5 ఆఫ్టర్ ఏంటని, ఇలా ఆఫ్టర్ నెంబర్స్ రాసాం. ఇప్పుడు ఇక్కడ బిట్వీన్ నెంబర్ అనమాట. ఈ నెంబర్కి బిట్వీన్ ఏముంది, ఇవన్నీ బిట్వీన్ నెంబర్స్. అంటే బిఫోర్ నెంబరు, ఆఫ్టర్ నెంబరు, బిట్వీన్ నెంబర్, ఇలా 3 రకాల నెంబర్స్ని మనం చేసాం. ఎస్, వెరీ గుడ్ చిల్డ్రన్, బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.